హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మన తెలుగు సినిమా హీరోస్లో ఏంటంటే లేటెస్ట్గా అయితే సంథింగ్ ఒకప్పుడు ఏంటంటే నెపోటిజం టైపు ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి హీరోలు అందరూ మనకు బాగా దగ్గర అయ్యేవాళ్ళు అనమాట. లైక్ హీరోలుగా మనందరూ కూడా అభిమానించేవాళ్ళం. బట్ రీసెంట్ టైమ్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ హీరోస్ డైరెక్టర్స్ వీళ్ళల్లో మనం కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో ప్రెజెంట్ ఆ విధంగా కొత్త టాలెంట్ మన ముందరకు వచ్చి మనందరికీ నచ్చిన మెచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే అందులో ఒకరుగా మనం విశ్వక్ సేన్ని చెప్పుకోవచ్చు. సో ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేస్తూ కొత్త కథలు ఎంచుకుంటూ సో మొత్తానికి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు విశ్వక్ సేన్. సో లాస్ట్ టైం తీసినటువంటి 2 సినిమాలు కూడా జనాలు అంతగా ఆకట్టుకోలేదు. ఎగ్జాంపుల్కి గామి కావచ్చు అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కావచ్చు. సో జనాలు పెద్దగా ఆకట్టుకున్నప్పటికీ నెక్స్ట్ ఒక కొత్త వర్షన్లో రాబోతున్నారు అనమాట విశ్వక్ సేన్. సో ఇప్పటి వరకు ఏంటంటే ఒక పాజిటివ్ వర్షన్లో కామెడీ ఎంటర్టైనర్ గాను అండ్ దాస్ కా దమ్కి సినిమాలో ఒక నెగిటివ్ షేడ్లోనూ మనం విశ్వకర్ణను చూసాం. సో ఈసారి విశ్వకర్ణ ఏంటంటే లైలా అనేటటువంటి సినిమా టైటిల్తో ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ అయితే చేస్తున్నట్టు అనిపించింది అనమాట. సో ఈ సినిమా పోస్టర్లో మనం కానీ చూసుకున్నట్లయితే విశ్వకర్ణ ఒక లేడీ గెటప్లో ఉన్నారు. సో లైక్ మనకి శివకార్తికేయన్ రెమో సినిమాలో ఎలాగైతే ఒక నట్స్లో లేడీగా కనిపిస్తారో లైక్ ఆ వర్షన్లో ఉన్నారనమాట. ఈ గెటప్ చూసినప్పుడు ఏంటంటే మేబీ సినిమా అంతా ఈ విధంగానే ఉండబోతారా లేదంటే జస్ట్ ఒక సాంగ్ కోసం లేదా ఒక సీన్ కోసం అలా చిత్రీకరించారో తెలియదు. కానీ మొత్తం మీద లైలా అనేటటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఈ సినిమా ఏంటంటే రామ్ నారాయణ్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా అనమాట. సో ఈ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. అండ్ అందులో ఓన్లీ విశ్వకర్ణ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. సో మరి పూర్తి గెటప్లో విశ్వకర్ణ లేడీ గెటప్లో ఊహించుకోవడం చాలా కష్టమే. వితౌట్ బియర్డ్లో విశ్వకర్ణ చూడడం అంటేనే సాహసం అనే చెప్పాలి. సో అట్లాంటిది ఒక లేడీ గెటప్లో విశ్వక్ సేన్ మనం చూస్తున్నాము అంటేనే కాస్త వీడ్గా ఉంది. అంటే చూద్దాం ఎలా ఉండబోతుందనే విషయం చూద్దాం. సో ప్రెజెంట్ ఏంటంటే విశ్వకర్ణ మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా ఏంటంటే 2025 ఫిబ్రవరి 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. ఇంకా ఈ సినిమాకి సంబంధించినటువంటి అసలు హీరోయిన్ ఎవరు స్టోరీ ఎలా ఉండబోతుంది అని లైనప్ అయితే ఏమీ రాలేదు. సో ప్రెజెంట్ అయితే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సో మీరు ఇమాజిన్ చేసుకోగలరా విశ్వకర్ణ ఒక లేడీ గెటప్లో లేదా మేబీ కళ్ళలా పెట్టి ట్విన్స్ అని మనకి ఏమంటారు పాండవులు తుమ్మెదాలో మనోజ్ ఎలా అయితే కాసేపు లేడీ గెటప్ వేస్తాడో లైక్ ఈ సినిమాలో కూడా కొంచెం సేపు మాత్రం లేడీ గెటప్ వేసే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటే ఈ పోస్టర్ చూసాక మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. అండ్ ఇప్పటి వరకు వచ్చినటువంటి విశ్వకర్ణ సినిమాలో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు నాకు ద బెస్ట్ మూవీ అంటే ఓరి దేవుడానే. అంటే ఆ సినిమా తమిళ్ రీమేకే అయినప్పటికీ కూడాను ఎందుకో తెలుగులో విశ్వకర్ణ బాగా యాక్ట్ చేశాడు అనిపించింది. సో మీ విషయానికి వచ్చేసరికి విశ్వక్ సేన్ చేసినటువంటి సినిమాలో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే లైలా మూవీ మీద మీకున్నటువంటి ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి మాతో పాటు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.